ఫ్యామిలీని వదిలిపెట్టి వాళ్ళు ఎంతో బాధలతో వస్తా ఉంటే మళ్ళీ మీ బెదిరింపులు ఒకటి ఇక్కడ. చదువుకుని వ్యక్తులు వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయడం పోయి నువ్వు వచ్చేసి నేను సెక్యూరిటీని పిలిపిస్తా, పోలీసుని పిలిపించి బయటకు పంపిస్తా, లేదంటే జైల్లో పెట్టిస్తా, వీడియో కాల్ చేస్తే వీడియో రికార్డ్ చేసి జైల్లో పంపిస్తా అంటే. హలో అండి, అందరికి నమస్తే. ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కువైట్కి వస్తున్నారో, ఎస్పెషల్లీ విజిట్ వీసా మీద వస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లాస్ట్ 4 రోజుల నుంచి నా తరపు నుంచి కువైట్కి వస్తున్న వాళ్ళు పడిన ఇబ్బందులు మీకు చెప్పబోతున్నా. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. 2 రోజుల క్రితము ఒక ప్యాసింజర్కి శ్రీలంక ఎయిర్వేస్ అప్ అండ్ డౌన్ టికెట్ చేశాము. ఆ ప్యాసింజర్ అనే అతను కువైట్కి విజిట్ వీసా మీద వస్తా ఉన్నాడు. సో బ్యాగేజ్ వేసేటప్పుడు ఏం చెప్పారంటే, సార్ మీకు పీఓఏ క్లియరెన్స్ కావాలి, లేదంటే పీసీసీ కావాలి, లేదంటే మేము అలో చేయము, ఎందుకంటే మీది ఈసీఆర్ పాస్పోర్ట్ అని చెప్పారు. అతను వచ్చేసి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే, సార్ అది ఈసీఆర్ పాస్పోర్ట్ అయినా కానీ విజిట్ వీసాకి అవసరం లేదు అని చెప్తే, లేదు సార్ మాకు కొత్త రూల్స్ వచ్చాయి, మాకు మా ఆఫీసర్ అలా చెప్పారు, సో ఖచ్చితంగా పీఓఐ కావాలి లేదంటే పీసీసీ కావాలి అన్నాడు. అతని ఇంకొక 1 అవర్లో ఫ్లైట్ లేస్తుంది అనుకున్నా కానీ అతన్ని అలో చేయలేదు. సరే అతన్ని ఇమిగ్రేషన్ ఆఫీసర్ కాడికి పంపించండి, నేను ఇమిగ్రేషన్ ఆఫీసర్తో మాట్లాడతాను, మీరు వచ్చేసి బోర్డింగ్ ఇచ్చేసేయండి, బోర్డింగ్ పాస్ ఇచ్చేసేయండి, లగేజ్ వేసేసి. మీ డ్యూటీ ఏంటి, బోర్డింగ్ పాస్ టికెట్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి, లగేజ్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి, అతని వీసా కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి, అంతేను. మీరు బోర్డింగ్ ఇచ్చేసేయండి, ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఒకవేళ అతను బయటకు పంపిస్తే మేము బయటకు వెళ్ళిపోతాము అని చెప్పాను. లేదు సార్ మాకు మాకు చెప్పారు, మేము అలో చేయము అని చెప్పారు. సరే అతను ఇమిగ్రేషన్ ఆఫీసర్ రూమ్ ఎక్కడ ఉంటుందో చెప్పండి, అక్కడికి వెళ్ళి మేము మాట్లాడతామంటే అలానే పంపించలేదు. 2 అవర్స్ అయిపోయింది, ఫ్లైట్ కూడా ఇంకొక బోర్డింగ్ కూడా క్లోజ్ అయిపోయింది అక్కడ, బోర్డింగ్ టైమింగ్ కూడా. తర్వాత వాళ్ళ సుపీరియర్ వచ్చాడు. సుపీరియర్ వచ్చి, రే ఎన్నడా పనరా రే, అది ఫ్యామిలీ వీసారా, మీ అది అవసరమే వెళ్ళారా అని అన్నాడు. ఇవో అవసరమే లేదురా అని చెప్పి అన్నాడు. నాకు కొంచెం కొంచెం తమిళ్ వచ్చు, అర్థమైంది. తర్వాత ఏం చెప్తాడు ప్యాసింజర్కి, సార్ సారీ సార్, ఫ్లైట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది, ఓకేనా, మీకు రేపు ఇంకొక ఫ్లైట్కి ఇస్తాను సార్ అని ఖత్తర్ ఎయిర్వేస్కి టికెట్ ఇచ్చాడు. యాక్చువల్లీ అతని ఫ్లైట్ అనేది క్యాన్సిల్ కాల, అదేమైందంటే ఓవర్ బుకింగ్ అయిపోయింది. అంటే వాళ్ళకు ఆ ఫ్లైట్కి 200 ప్యాసింజర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు 205 మందికి 210 బుకింగ్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేశారంటే అలా చేస్తారు, అది ఎయిర్లైన్లో చాలా వరకు చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఎవరైనా లాస్ట్ మూమెంట్లో రాకుండా ఉందనుకో ఎయిర్లైన్కి అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా బుకింగ్ క్యాన్సిల్ చేసుకున్నా కానీ వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. అలా ప్రతి ఎయిర్లైన్లో చాలా వరకు ఇది చేస్తారు. దీన్ని ఏమంటారంటే ఎయిర్లైన్లో బంపింగ్ అంటారు, బంప్ అంటారు. సో ఉన్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు బుక్ చేసుకునేదానికి వాళ్ళు అలో చేస్తారు. సో అందరు ప్యాసింజర్ ఒకసారి ఎయిర్పోర్ట్కి వచ్చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇలా ఇబ్బంది పెడతారు, ఓకేనా. ఒకవేళ ప్యాసింజర్ వచ్చి ఖచ్చితంగా పోవాలి అంటే వాళ్ళు ఇంకొక ఫ్లైట్కి, సార్ ఇది ఫుల్ అయిపోయింది సార్, ఇంకొక ఫ్లైట్కి పంపిస్తాం సార్ అని అడుగుతారు. వీళ్ళు అలా ఫుల్ అవుతుంది సార్, మేము వేరే ఫ్లైట్కి పంపిస్తాం అని అనకుండా కస్టమర్స్ నీకు ఆ పేపర్ లేదు ఈ పేపర్ లేదు అని చెప్పేసి బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఇదే చెన్నై ఎయిర్పోర్ట్లో పోయిన నెల మన క్యాండిడేట్ ఒక ఆమె కొత్తగా కోవిడ్కి వస్తూ ఉంది, ఆమె మెడికల్ రిపోర్ట్ ఎక్స్పైర్ అయిందని చెప్పేసి బయటికి పంపించేశారు. అసలు మెడికల్ రిపోర్ట్ వాళ్ళకి ఏం అవసరం ఉంది? మెడికల్ రిపోర్ట్ ఎక్కడ అవసరం అంటే కువైట్ ఎంబసీలో మన వీసా అనేది స్టాంపింగ్ అయ్యేదానికి మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ ఇవ్వాలి. ఏదైతే మెడికల్ సెంటర్ ఉందో అది మెడికల్ రిపోర్ట్కి 2 months అనేది వ్యాలిడిటీ ఇస్తారు. ఆ 2 months వ్యాలిడిటీలో మన వీసా అనేది కువైట్ ఎంబసీకి పంపించి స్టాంపింగ్ చేయించుకోవాలి. అక్కడ వరకే నీకు మెడికల్ రిపోర్ట్ అవసరం, ఓకేనా. తర్వాత మన వీసా టైము ఏదైతే షూన్ వాళ్ళకి 3 months ఉంటుంది, అది వాళ్ళకి 4 months ఉంటుంది. ఆ 4 months లోపల కువైట్కి రావాలి, లేదంటే షూన్ వాళ్ళు అయితే 3 months లోపల కువైట్కి రావాలి. అది రూల్. వీళ్ళు ఏం చెప్తారు, మీ మెడికల్ రిపోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, మేము కొత్త రూల్ వచ్చింది అలో చేయము అంటారు. ఏదైతే ఆ రూల్ వచ్చిందో చూపించు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు, బయటకు పంపించేస్తారు. ఏమంటే సెక్యూరిటీ చూపించి బయటకు పంపించేశారు. మళ్ళీ సెక్యూరిటీ లోపలికి అలో కూడా చేయలేదు, నేను మాట్లాడతానంటే ఫోన్ కూడా తీసుకోలేదు. ఇది ఎక్కడ జరిగింది? చెన్నై ఎయిర్పోర్ట్లో జరిగింది. ఇదే ప్యాసింజరు నెక్స్ట్ డే వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఏరియా టికెట్ తీసి పంపిస్తే ప్యాసింజర్ కువైట్కి వచ్చింది. చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? చెన్నై ఎయిర్పోర్ట్లో మళ్ళీ విజిట్ వీసా వచ్చే వాళ్ళకి పీసీసీ కావాలంట, విజిట్ వీసా మీద కువైట్కి వచ్చే వాళ్ళకి ఇమిగ్రేషన్ క్లియరెన్స్ పేపర్లు కావాలంట. అసలు ఇమిగ్రేషన్ పేపర్ క్లియరెన్స్ ఎలా ఇస్తారు? వర్క్ చేసే వాళ్ళకైతే ఇక్కడ కాంట్రాక్ట్ ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో ఎంప్లాయర్ మనకు ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు, పలానా మనిషిని నేను రిక్రూట్ చేసుకుంటున్నాను, సో ఈయన శాలరీ ఇంత, సో మంత్లీ 11 నెలలు పని చేయాలి, ఒక నెల సంవత్సరానికి 1 నెల చుట్టి ఇస్తాము, లేదంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఫ్లైట్ టికెట్ ఇస్తాము అనేది కాంట్రాక్ట్ ఇస్తారు. అది వచ్చేసి ఇండియన్ ఎంబసీకి తీసుకెళ్ళి వాళ్ళు అగ్రిమెంట్ పేపర్లు పంపిస్తారు. తర్వాత ఇండియాలో ఇమిగ్రేషన్ క్లియరెన్స్ చేసుకొని పీఓఐ అనేది వస్తుంది. వీళ్ళు విజిట్ వీసా పీఓఐ అన్నారు. ఎవరు ఇవ్వాలి విజిట్ వీసాకు? సపోజ్ ఇప్పుడు మా వైఫే ఉంది, లేదంటే మా అమ్మ నాయన ఉన్నారు, ఇంటికాడ ఉన్నారు, వాళ్ళని పిలిపించుకోవాలనుకున్నాను, వాళ్ళకి నేను ఏమని పంపించాలి అగ్రిమెంటు? మా అమ్మ వస్తుంది కువైట్కి, మా రూమ్లో ఉంటుంది, ఏం శాలరీ ఎంత, జీతం ఎంత అని చెప్పి నేను అగ్రిమెంట్ ఇవ్వాలా? అసలు వితౌట్ మినిమం కామన్ సెన్స్ లేకుండా, అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నేను బయటకు పంపించేస్తా, నేను జైల్లో పెట్టిస్తా. ఎందుకు పంపిస్తారు జైలుకి, బయటికి ఎందుకు పంపిస్తారు బయటికి? వాళ్ళు ఏం చేశారు? చదువుకుని వ్యక్తులు, వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయడం పోయి
నేను సెక్యూరిటీని పిలిపిస్తా, పోలీసుని పిలిపించి బయటకు పంపిస్తా, లేదంటే జైల్లో పెట్టిస్తా, వీడియో కాల్ చేస్తే, వీడియో రికార్డ్ చేసి జైల్లో పంపిస్తా అంటే ఎవరిని బెదిరిస్తున్నారు? అందుకే చెప్తున్నాను మోస్ట్‌లీ ఎవరైతే కొత్తగా కువైట్‌కి రావాలనుకుంటున్నారో, ఎవరైతే విజిట్ వీసా మీద రావాలనుకుంటున్నారో కువైట్‌కి వాళ్ళందరూ దయచేసి బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ యూజ్ చేసుకోండి. 99% బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే అట్‌లీస్ట్ వాళ్ళు కొందరు తెలుగులోన సపోర్ట్ చేసే వాళ్ళున్నారు. స్టాఫ్ ఉన్నారు. ఎయిర్‌లైన్ స్టాఫ్ ఉన్నారు. ఓకేనా? ఇక్కడైతే ఒకవేళ తెలుగొచ్చినా గానీ తెలుగు కూడా మాట్లాడరు. తమిళ్‌లోనే మాట్లాడతారు. వాళ్ళ తప్పున్నా గానీ మన మీదే రుద్దుతారు. అందుకే నేను ముందు నుంచి చెప్తా ఉన్నా చెన్నై ఎయిర్‌పోర్ట్ అవాయిడ్ చేయండి. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ ప్రిఫర్ చేయండి అని చెప్పాను. నిన్న 3 టికెట్లు బుక్ చేశా నేను బెంగుళూరుకి కువైట్ నుంచి. చెన్నైకైతే 51 దినాలు పడతంది. బెంగుళూరుకైతే 26 దినాలు పడింది. 2 టికెట్లు. చూడండి. ఇక్కడికి, అక్కడికి. ఇక్కడికొచ్చి 2 టికెట్లు వచ్చేసినాయి. అక్కడ ఒక ప్యాసింజర్‌కి అంత పడతా ఉంది. సో, టికెట్ ప్రైజు బాగున్నాయి. అలానే ఎందుకు నేను బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ ప్రిఫర్ చేస్తానంటే అండర్‌స్టాండింగ్ చేసుకునే వాళ్ళుంటారు. లేదు కొంచెం తెలుగైనా మాట్లాడేవాళ్ళుంటారు. మీరు చెన్నై ఎయిర్‌పోర్ట్‌కెళ్లారనుకోండి కనీసం అంటే వాళ్ళకి తెలుగొచ్చినా తెలుగు మాట్లాడరు. నువ్వు మాట్లాడితే తమిళ్ మాట్లాడతారు. లేదంటే ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు మోస్ట్‌లీ గల్ఫ్ కంట్రీ వచ్చేవాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళుండరు. సరేనా? చాలా మంది అన్‌ఎడ్యుకేటెడ్ ఉంటారు. అన్‌ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు నీవు పైన హెల్ప్ డెస్క్ అని రాసుకున్నప్పుడు నువ్వు ప్రజలకి ఎవరైతే నీ దగ్గరికొచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడం పోయి వాళ్ళని థ్రెటనింగ్ చేయడము, వీడియో కాల్ చేసి వాళ్ళకు ఏం చేయాలో అర్థం కావట్లే ఆ టైంలో ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ఒక గంట ఉన్నది. ఏం చేయాలో తెలియట్లే. బయటికి పోయి వెళ్ళిపోండి అని అంటున్నారు. అలాంటప్పుడు నాకు వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసినప్పుడు నేను మాట్లాడదామని తీసుకుంటే, "ఏయ్! వీడియో కాల్ ఎందుకు చేసావు? వీడియో కాల్ చేయకూడదు. వీడియో రికార్డ్ చేయకూడదు. అలా చేస్తే సెక్యూరిటీని పిలిపించి నేను బయటకి పంపిస్తా. జైల్‌లో ఏస్తాడంట." ఏమి అతనేమైనా టెర్రరిస్టా? అతనేం టెర్రరిస్ట్ కాదు కదా! చదువుకోని వ్యక్తి అతనికి తెలియలేదు ఎలా అని. నువ్వు అక్కడ హెల్ప్ చేయడం పోయి, నువ్వు అతన్ని ఇలా భయపెట్టడం ఏంటి? ముందుగానే కువైట్‌కొస్తున్నారంటే చాలామంది అతని పక్కన పెడితే ఎవరైనా కొత్తగా వస్తున్నారు, కొత్తగానే కువైట్‌కొస్తున్నారు. ఫ్యామిలీని వదిలిపెట్టి వాళ్ళెంతో బాధలతో వస్తా ఉంటే, మళ్ళా మీ బెదిరింపులొకటిక్కడ. వాళ్ళేమన్నా తప్పు చేశారంటే అది లేదు. మీరు హెల్ప్ చేయడం పోయి అలా చేస్తన్నారు. ఇంకొకటేందంటే రోడ్డెమ్మట ఎక్కడైతే ఆంధ్ర బార్డర్ దాటుతానో, ఆంధ్ర బార్డర్ దాటిన కాంచి చెన్నై వచ్చిన దాకా వాళ్ళకి పోలీసులకి డబ్బులిస్తా రావాలి మేము. ఎవరైనా కారు వాళ్ళు డబ్బులిస్తా రావాలి. మీకు అవి లేవు, ఇవి లేవు అని చెప్పేసి. అదే ఇప్పుడు బెంగుళూరుకెళ్తా ఉన్నారు. ఎక్కడ ఒక వెహికల్ ఆపింది లేదు. ఒక ప్యాసింజర్ ఇబ్బంది పెట్టింది లేదు. ఓకేనా? విజిట్ వీసా మీద కువైట్‌కొచ్చే వాళ్ళకి ఎవరికీ టీఓఈ అవసరం లేదు. పీసీసీ అవసరం లేదు. వాళ్ళు బయటికి పోండి అని బయటికొచ్చిన తర్వాత మళ్ళీ మీరు లోపలికి ఎంట్రీ అవ్వాలంటే సెక్యూరిటీ లోపలికి పంపించరు. ఎంతసేపున్నా లోపలే ఉండి మీరు ఆ ఇష్యూని సాల్వ్ చేసుకోండి. మీ ఏజెంట్‌కి కాల్ చేయండి. ఇంకొకటేందంటే మోస్ట్‌లీ లాస్ట్ 2, 3 రోజుల నుంచి శ్రీలంక ఎయిర్‌వేస్ సార్ ఫ్లైట్ ఫుల్ అయింది. మీకు ఆహ్, రేపటికి సేమ్ ఫ్లైట్ అరేంజ్ చేస్తాము. అప్పటి వరకు మీకు అకామిడేషన్ ఇస్తాము, ఫుడ్ ఇస్తాము, రూమ్ ఇస్తాము. ఉంటారా అని అడుగుతున్నారు. సో, అలాంటప్పుడు మీరు లేదు నేను అర్జెంట్‌గా వెళ్ళాలని చెప్పండి. లేదు మీరు ఓకే మేము ఉండగలుగుతాము అనుకుంటే మీరు యాక్సెప్ట్ చేయండి. మా వాళ్ళలో నిన్న ఇద్దరు ఒకతన్ని కువైట్ ఎయిర్వేస్ అదే టైంకి కువైట్ ఎయిర్వేస్‌కి పంపించాడు. ఇంకొకతను ఎవరైతే విజిట్ వీసా ఉన్నానో అతనితో ఆర్గ్యూ చేసి లాస్ట్‌కి ఖతర్ ఎయిర్వేస్‌కి టికెట్ తీసి పంపించాడు. ఈరోజు మార్నింగ్ దిగాడు అతను. రేపటికి విజిట్ వీసా ఎక్స్‌పైర్ అయిపోతుంది అతనిది. అంటే ఆ డేట్ లోపు ఇక్కడ రావాలి. చూడండి ఎలా జరుగుతుందో.